ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చెదను. ఈ మాటలు మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మనము చూస్తున్నాము. మరి ఇక్కడ 7 సంఘాలకు 7 రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. ఈ 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు 7 సంఘాలకు ఏ విధమైన హెచ్చరికలు కలిగి ఉన్నారో, జయించిన వారికి ఏవేవి దేవుడు ఇవ్వబోతున్నాడో ఈ 3 అధ్యాయాలలో మనకి కనిపిస్తుంది. అయితే ఈ మాటలు మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చెదను అనే మాటలు ఏ సంఘాన్ని ఉద్దేశించి ఇక్కడ పలుకుతున్నాడని చూస్తే, స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని 8వ వచనంలో కనిపిస్తుంది. అంటే స్ముర్నాలో ఉన్న ఆ సంఘపు వారిని ఉద్దేశించి ఈ మాటలు పలుకుతున్నాడు. ఇక్కడ మరణం వరకు అంటే ఫుట్నోట్లో చూస్తే ప్రాణాపాయము వచ్చినను అంటే, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుని గురించి మరి బోధిస్తున్నప్పుడు కావచ్చు, ఆయన కొరకు నిలబడినప్పుడు కావచ్చు, ఆయన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అపవాది శోధిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, 10 దినములు శ్రమ కలుగును అని ఉంటుంది. అంటే మీకు అది 10 దినములు అంటే దేవుని లెక్కలో ఇంకెక్కువై ఉంటుంది. మన విషయంలో అది చాలా తక్కువే, కానీ మనకి ఎక్కువగా అనిపిస్తుంది. శ్రమ అంటే, శోధన అంటే చాలా టఫ్గా ఉంటుంది కదండి. భరించలేము, సహించలేము. మనల్ని ఒక మాట ఎవరైనా అంటేనే మనం తట్టుకోలేము. కానీ దేవుడే చెప్తున్నాడు, నీకు శ్రమ కలుగుతుంది, కానీ నువ్వు ధైర్యంగా ఉండు అని మాట్లాడతాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఆల్రెడీ లోకంను జయించి ఉన్నాడు. శ్రమ దినాలలో ఉన్నప్పుడు, నువ్వు శోధింపబడుతున్నప్పుడు నీవు కూడా నిలిచి ఉంటే ధైర్యంగా దేవుడు నడిపిస్తాడు. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనంలో ఈ దేవుడు మనకు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించునని ఉంటుంది. అంటే ప్రాణాపాయ స్థితి వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు, అప్పటి వరకు మనల్ని నడిపిస్తూనే ఉంటాడని ఈ వాక్యంను అర్థం చేసుకునవలసిన వారిగా ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అనేక సార్లు మనకు వస్తున్న శోధనను, శ్రమను చూచినప్పుడు వెనక్కి తీస్తాము. అమ్మో, మరణం వరకు నేను నమ్మకంగా ఉండాలా అని అనుకుంటాం. ఇక్కడ మరణం వరకు అంటే ప్రాణాపాయ స్థితి వచ్చినప్పటికీ మనం నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఇచ్చే జీవకిరీటమును పొందుకుంటామని దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రాణాపాయ స్థితి వచ్చి ఎన్నోసార్లు మరి ఉపద్రవములలో నుండి వెళ్ళిన అపోస్తలుడైన పౌలు ఏ విధంగా అయితే ఆయన పునరుత్థానమును ఎరిగటానికి తనకున్న సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొని ఆయన కొరకు జీవిస్తూ వచ్చినాడు, ఆ విధంగా మనం తీర్మానం తీసుకొని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతగా శోధింపబడినా దేవుడు ఆ ప్రాణాపాయ స్థితి నుంచి ఆ మరణం వరకు మనల్ని నడిపిస్తాడని నమ్మిక కలిగి మనం జీవించేవారిగా ఉండాలని ఈ రోజున ఆ జీవకిరీటము మనమందరం పొందుకొనడానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.